आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सकल देवतानुग्रह प्राप्तिरस्तु इष्ट देवता कुलदेवता ग्राम देवता विग्रह प्राप्तिरस्तु सकल देवतानुग्रह प्राप्तिरस्तु शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते व्यापार व्यवसाय व्यवहार उद्योगादि कलाप प्राप्तिरस्तु राजकीय धीरधिय अभिवृद्धिरस्तु तथास्तु राजकीय धीरधिय अभिवृद्धिरस्तु तथास्तु ఇదే ప్రశ్న మీరు ప్రతి ఎమ్మెల్యేని ప్రతి పంచాయతీ ప్రెసిడెంట్ని ప్రతి మున్సిపల్ చైర్మన్ని మీరు అడిగుండి పల్లవి ప్రశాంత్ని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు కూడా క్వశ్చన్ చేయండి, తప్పు లేదు. కానీ దానికి వెటకారం కావాలని టార్గెట్ చేయటం పద్ధతి కాదు, చెయ్యలేదు. ఒకవేళ పల్లవి ప్రశాంత్ మాట తప్పాడు అనుకో, వాడికి ఒక అంతరాత్మ ఉంటుంది, అది ప్రతిరోజు గెలుపుతానే ఉంటుంది. ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని వాడికి ఓటేసినప్పుడు అడిగే హక్కు మీకుంది, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. అన్న ఎప్పుడు పంచుతున్నావే అని అడిగితే బాగానే ఉంది. విమర్శనలు అన్నీ పద్ధతి కాదు. అసలు పల్లవి ప్రశాంత్కి ఎంత వచ్చినాయని మీరు అందరూ అనుకుంటున్నారు. వాడికి వచ్చింది 40 లక్షల చిల్లర, అందులో 40% ట్యాక్స్ తీసేయండి, ఎంత వచ్చింది? ఇంకా 20 లక్షలు 25 లక్షలు కూడా ఉంటుంది. 4 నెలలు ఒక మనిషి పని చేసుకోకుండా అదే బిగ్ బాస్ హౌస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు. అభిమానంతో వచ్చారు, కొంతమంది తాగిన మత్తులు ఏదో పిచ్చి పనులు చేయటం వల్ల దానికి వాడు ఇబ్బంది పడ్డాడు, మళ్ళీ కోర్టులు ఖర్చులు, మరి వాడి కుటుంబం బతకడానికి ఏ ఖర్చు. ఆడు వచ్చిన దగ్గర నుంచి అన్న ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేద్దాం అని చెప్తానే ఉన్నాడు. పైసలు వచ్చిందే మొన్న, ఎవరికైనా తెలుసా మొత్తం ఒకసారి రాబోయి ఏదో ఊరికే ఉంది కదా వీడియో పెట్టేసామా, మన ఇగో సాటిస్ఫై అయిందా, ప్రశాంత్ గారిని ఎక్కేసినాం ఇవాళ, లేదు శివాజీని ఎక్కేసినాం, నువ్వు సపోర్ట్ చేసినావు, ఆడేం చేస్తుండో చూస్తున్నావా, కోరినీయమా ఇదే పని అయింది. ఇంకా ఆడేం చేస్తుండో వాడికి ఉద్దగడకుండా లేదా ఇవన్నీ నేను చూడాలన్నా. సో ఇప్పుడు నేను అన్న మాట కూడా కడుక్కుంటాడన్నా కదా, అది బూతేం కాదు, అది తెలుగు పదం. దయచేసి మళ్ళీ దాన్ని లాగా, అది తెలుగు పదం, అది బూతు కాదు, అర్థమైందా? తప్పు. ఎందుకు కోపం వచ్చి మాట్లాడుతాను నేను ఈ మాటలన్నీ కూడా. ఇష్టం వచ్చి నాకు వీడియోలు పంపించండి, ఏమ్రా కొన్ని డిలీట్ చేసినాం, కోపం వస్తాయి, చాలా కోపం, నాకు బూతులు తిట్టాలని ఉంది నాకు కూడా. మీరు టార్గెట్ చేసేవాడిని చెయ్యకుండా వాడు కష్టపడి దెబ్బలు తగిలించుకొని నేను రైతుల కోసం ఆడతానని చెప్పి ఒక భరోసా ఇచ్చిండు రైతులకు. నన్ను ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. తిట్టుకో, పోయేదేం లేదు, నాకు పోయేదేం లేదు, నేను అసలు పట్టించుకోను, నేను అవన్నీ చూడను కూడా, ఎందుకంటే నేను తప్పు చేస్తే భయపడాలి వాటికి. ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు అని చెప్పాలనిపించింది. ఎందుకంటే వాడు ఏం చెప్తాడు, వాడు ఉన్న విషయం చెప్పడానికి టెన్షన్ పడతాడు. వచ్చింది ఎంత, ఉన్నది ఎంత, ఇంకా మా టీవీ వాళ్ళ నుంచి రావాల్సింది ఎంత ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఈరోజు వాళ్ళ ఊర్లోనే, ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలవాల, తన సొంత ఊర్లో ఎవరికైతే కష్టాలు ఉన్నాయో ఆ పిల్లలతోటి మొదలు పెడుతున్నానన్నా ఏమంటావని, ఎప్పుడు చేద్దాం, ప్రతి ఒక్క విషయం నన్ను అడిగింది, ఎప్పుడు చేద్దాం, నీ ఇష్టం రా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను వస్తాను రా. సో నలుగురికి ఆదర్శంగా ఉండేటట్టు మీరు కూడా వీడియోలు పెట్టండి, మీరు కూడా ప్రశాంత్లాగా ఎదగండి. అంతేగాని ఇంద్రబాయ్ ప్రతిదీ సెల్ ఫోన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ వీడియో పెట్టేసుకుని వాడు వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత కష్టం ఉంది, దాని వెనకాల ఎంత కష్టం ఉంది. వాడు మట్టి తిన్నాడు, నేను మొన్న చూసిన వీడియో, మట్టి తిన్నాడు ఇంద్రా అని అడిచినారు అంటే పిచ్చి. కాబట్టి ఊరికి ఈజీగా తీసుకోవద్దు, ఏది కష్టాన్ని ఈజీగా తీసుకున్నప్పుడు బాధేస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఇంకా చెయ్యి నొప్పి నాది తగ్గలే, నా చెయ్యి ఇంకా నొప్పి లేదు, తగ్గదని చెప్పాడు. ఇప్పుడు అలా నాగార్జున గారికి ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం భుజానికి దెబ్బ తగిలితే అది ఇప్పుడు కూడా తగ్గలేదు. ఆయన తగ్గవు, ఏజ్ కూడా ఉంటుంది ఇక్కడ మా మ్యాటర్. సో కాబట్టి దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, సపోర్ట్ చేయండి. వాడు చేయాలనుకున్న దాన్ని సపోర్ట్ చేసేవాడు చేయండి. మడిగా సాటి వాళ్ళే, మళ్ళీ వీళ్ళందరూ ఎవరు మిడిల్ క్లాస్ పిల్లలే అందరూ. అదే అంటారు కదా, ఇంటి కుక్క తిని వద్దబ్బా, ఇలాంటివన్నీ వద్దు. మనుషుల మొక్కలు కూడా సాయం చేసుకుందాం. మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎట్లానే ఉంటాయి జీవితాలు. మనం ఏదో సరదాగా అన్న వాడు వైట్ అండ్ వైట్ వేసుకున్నాడని ఇంకా పాలిటిక్స్ అనగానే వాడిని ఇంకా మళ్ళీ ఇలా వేసుకోవటం మొదలుపెట్టారు. ఏం కాకూడదా ఎవడన్నా, వాడు అయితేనే అనలేదు. నేను ఊరికే వైట్ అండ్ వైట్ వేసేది సరదాగా ఫన్నీగా అన్నాను నేను. సమ్మర సింహారెడ్డి అట్లా పాటలు పాడుకుంటా అట్లానే ఆ పాటలో ఉంటుంది.
గల్లీ చిన్నది గరీబోళ్ళ బతుకు ఆయన గోరిటెంకన్న పాట అవుతుంటుంది. ఇట్లానే ఇంకా ఈ బతుకులు ఈ చిన్న బతుకులు ఇయే ఆ గల్లీ సందులు ఇయేనా ఇంకా ఏం ఎదగాలనుకునే ప్రయత్నం చేయొద్దా? వాడు ఎవడన్నా ముందుకెళ్తున్నాడంటే వాడు చిన్నోడు ముందుకెళ్తున్నాడంటే చేతనైతే సాయం చేయాలి. ఒక ముందుకెళ్ళేవాడిని లాగొద్దు దయచేసి. నేను చేసే విన్నపం అది. ప్రతిదాన్ని స్పోర్టివ్గా తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్. అది ఈ ఊరికి ఇంత మంచి పేరు తీసుకొచ్చాడు వాడు. కొల్గూరు అనే ఊరు ఇలా అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ చెప్పాడు. అది ఆ ఊరు ప్రెసిడెంట్గా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ ఊళ్ళో ఉన్న ప్రతి వాడు పల్ల ప్రశాంత్ మా ఊరే అని చెప్పుకుంటారు ఊళ్ళో వాళ్ళు. ఎవడైతే నెగిటివ్ కామెంట్లు పెడతాడో ఆ రోజు వాడి హెల్త్ చెక్ చేసుకోమను. వాడి బీపీ పాడైద్ది, వాడి బ్లడ్ వాడికి ఆ శ్వాస సరిగ్గా అందదు, చాలా కోపం ఉంటుంది వాడికి, లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని ఇబ్బంది పడతాయి. ఇది మాత్రం నిజం, సైన్స్ ఇది. వద్దు, పక్కవాడు బాగున్నాడంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వు. నలుగురితో పాటు సాయం చేసుకుందాం అనుకుంటా ముందుకు పోయావు అనుకో, పోయేటప్పుడు నలుగురు వెనకాల వస్తారు మనకి ఆ పాడే పట్టుకోవటానికి. అది సంపాదించుకుంటే అది దాన్ని మించిన ఆస్తి లేదు. ఈరోజు ప్రశాంత్ కార్యక్రమాలను మొదలుపెట్టే ఈ కార్యక్రమం వాడి జీవితకాలం ఇలా కొనసాగాలని మనస్ఫూర్తిగా వాడిని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని జై కిసాన్ మళ్ళొచ్చినంటే నాకు ఏది ఎంత దూరమైనా ఇచ్చిన మాట కోసం ఏడికైనా పోతా, ఎంత దూరమైనా నడుస్తా. ఒక రైతు బిడ్డగా ముంగట్కాడి చేసిన అదే రైతు బాటలో నడుస్తా. రైతుకి ఏడు అన్యాయం జరిగినా ఆడ బరాబర్ నిలబడతా. ఒక పంటకు ఎదురు దెబ్బలు ఎన్నో తాకుతాయి, కానీ గట్టిగా నిలబడుతుంది, లాస్ట్కి 10 మంది కడుపునిస్తుంది. నేను ఒక పంట లెక్క ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా బరాబర్ నిలబడతా. బరాబర్ ఇచ్చిన మాట కోసం నేను ముందట అడిగేసి నేను ఇంత దూరం వచ్చినంటే శివన్న లోపల నాకు ఇచ్చిన ధైర్యం నన్ను ఆడేలా చేసింది, నన్ను గెలిపించేలా చేసింది. అన్న బిగ్ బాస్ హౌస్లో నాకు ఇచ్చిన ఆ మాట, ఆ సపోర్ట్ ఎట్లుందంటే నేను ఆడగలుగుతా, కానీ నాకు ఆ ధైర్యం రావాలి. ఆ ధైర్యం రావాలంటే మనోబలంగా అన్న నాకు సపోర్ట్ చేసిండు, అది ఇచ్చిండు, ఆ పవర్ ఇచ్చిండు, నేను చేసిన. ఇప్పుడు నేను పొలం కాడ పని చేయాలన్నా గిది చేయాలంటే బాబు నాకు చెప్తాడు. బాబు ఎట్లా చెప్పిండో లోపల శివాజీ అన్న నాకు అట్లా చెప్పిండు. అదే నాకు ఒక సంకల్పం ఉండే, నేను రైతులకు ఏమైనా చేస్తానా చెయ్యనా అని. ఆ సంకల్పం దాకా చేర్చింది అన్ననే, నేను కాదు గెలిచింది మన అందరం. నిజంగా నా కోసం ఎంతమంది అయితే తపన పడ్డారో ప్రతి ఒక్కరికి గెలిచినట్టు. అలాగే నేను బయటికి వచ్చినాక లోపలికి వచ్చినప్పుడు ఇట్లా పాట బిడ్డగా వచ్చిన రైతు బిడ్డకు సపోర్ట్ చేయాలని బోలే అన్న చెప్పిండు. ఆ చెప్పిన ప్రకారం బయటకు వచ్చినాక ఆ స్టేషన్లో పొంది అది చూసిన ఆ రాత్రి పూట నా కోసం పడ్డ ఇబ్బంది కానీ ఏడ్చుడు కానీ నేను చూసిన, కళ్ళారా చూసిన. ఇప్పటికీ నేను బోలాన్నల ఇంటికి పోతే నా కోసం ఆ కళ్ళ పొంటి నీరు వస్తే చూసినా అది ప్రేమ. ఆ ప్రేమను నేను గెలుచుకున్నా, ఆ హృదయాన్ని నేను గెలుచుకున్నా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇట్లా మన కోసం సపోర్ట్ చేసి నిజంగా న్యాయంని గెలిపించారు. నాంపల్లి కోర్టు అందరికీ నిజంగా రుణపడి ఉంటా. మీరు ఎప్పుడు న్యాయం దగ్గర ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉన్నారు, నాకు నిజంగా మస్తు సంతోషంగా ఉంది. సందీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సందీప్ అన్న ఒక్కసారి స్టోర్ రూమ్లోకి పిలిపించి మరీ మాట్లాడిండు. అంటే మేము అక్కడ ఆడుతున్న మెంటల్ టెన్షన్స్ వేరు ఉంటాయి. ఎట్లుంటాయి అంటే మైండ్ వలిగిపోతుంటాయి, అసలు అర్థం కాదు, ఎవరిని చూడము. అట్లయినా సరే పక్కా పిలుచుకొని స్టోర్ రూమ్లోకి వచ్చి నువ్వు ఆడుతున్నావు, ఇంకా ఆడు, నువ్వు వచ్చింది ఇది కాదురా ఇట్లా అని స్టోర్ రూమ్లో పిలిచి మరీ చెప్పిండు. అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు కదా, నీ వెనకాల నేను కూడా చేస్తా ప్రామిస్. ఇట్లా అది చూసిన, ఎందుకంటే అరే మనోడు లోపల ఉన్నాడు, మేము బయట ఉన్నాం, మనోడిని తీసుకురావాలి. ఇది ఎట్లున్నదంటే సందీప్ అన్న నేను చూసిన తర్వాత వచ్చినాక వీడియోలో రూపంలో చూసిన, వదిన కష్టపడు, మీరు కష్టపడు, నిజంగా మస్తు అనిపించింది. ఆ ప్రేమను గెలుచుకున్నా అది చాలు నాకు. ప్రేమ పైసలు ఉంటుంది రేపు పోతాయి, కానీ ప్రేమ మాత్రం వచ్చేటప్పుడు ఒకళ్ళనే వచ్చినాం, పోయేటప్పుడు నలుగురు ప్రేమ మనతో ఉంటే ఎట్లుంటుంది అది నేను సంపాదించుకున్నా అనుకుంటున్నా. మీరున్నారు, నేనున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ. ఒకటే బిగ్ బాస్ హౌస్ గురించి ఒకటే చెప్తానా, బిగ్ బాస్ నాకు ఒక పాఠాన్ని నేర్పించింది, ఒక లైఫ్ని ఇచ్చింది. ఆ ముచ్చట్లు, ఆ కొట్లాటలు ఆన్నే ఇక లేవు, చూసిరు కదా. బిగ్ బాస్ అన్ని అక్కడనే వేసి తాళం వేసి బయటకు వచ్చేసినాం. అలా ఏం లేవు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ నా ఊరు నుంచి స్టార్ట్ చేసిన, నాకు మస్తు సంతోషంగా అనిపిస్తుంది. వీళ్ళే మనల్ని అమ్మ నాన్న, వీళ్ళకు అమ్మ నాన్న లేరు, ముగ్గురు.
2 అమ్మాయిలు, ఒక చిన్న అబ్బాయి. వీళ్ళ నుంచి స్టార్ట్ చేస్తున్నా. నాకైతే ఇప్పుడు గర్వంగా అనిపిస్తుంది. గల్లె ఎగిరేసుకొని మరి చెప్తా, నేను రైతుల కోసమే పోరాడతా, రైతుల కోసమే ఈ ప్రాణం దేశం కోసం, ఈ నా దేహం ప్రజల కోసం. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్. మళ్ళీ వచ్చిన అంటే